ఆరోగ్యప్రదాయిని అయి కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా భక్తుల హృదయాలలో నిలిచింది. కొమరవోలు గోపాలరావు గారు 1950 దశకం చివరిలో అమ్మ వద్దకు వచ్చి, తరువాత 1968లో జిల్లెళ్లమూడి వచ్చి అమ్మ సేవలో జీవితాన్ని చరితార్థం చేసుకున్న మహనీయుడు. వారి రెండవ కుమార్తె శేషప్రభావతి చిన్నప్పటి నుండి తలనొప్పితో బాధపడుతూ ఉండేది. అనారోగ్యంతో ఉండేది. హైమకు తలనొప్పి ఉండేది. చిన్నప్పుడు సెలవులకు జిల్లెళ్లమూడి వచ్చినప్పుడు హైమతో కాలక్షేపం చేస్తుండేది శేషు. హైమాలయం ఏర్పడ్డ తర్వాత హైమాలయంలో పూజలు నామం ఇష్టంగా చేస్తుండేది. అమ్మకు కూడా మనను ఉద్ధరించాలంటే మన చేత ఏదైనా చేయించి ఉద్ధరించేది. ఏదీ తన మీద పెట్టుకోకుండా. శేషు విషయంలో కూడా ఆమె అనారోగ్యాన్ని పారదోలటానికి హైమాలయంలో పూజారినిగా నియమించి నిత్యాభిషేకాలు చేసే అవకాశాన్ని కల్పించింది. ఆ రకంగా శేషు 5 ఏళ్లు హైమను అభిషేకించింది, పూజించింది. హైమ విగ్రహాన్ని విగ్రహంగా కాక సజీవమూర్తిగా ఆరాధించింది. హైమ నవ్వినట్టు, ధ్యానంలో కూర్చున్నట్టు, హైమ బంగారు బొట్టు చంతీహారంలో చిక్కుకొని నుదురు చిట్లించినట్టు, దసరా పూజలు ఎక్కువసేపు చేయగా హైమ అలసిపోయినట్టు శేషుకు కనిపించేది. ఆ రకంగా హైమవతి దేవి దర్శనాలు పొందిన అదృష్టవంతురాలు శేషు. ఒకసారి శేషు వాళ్ళ అమ్మ సరోజిని అక్కయ్య ఒక జ్యోతిష్యునికి శేషు జాతకం చూపిస్తే, బ్రతికి ఉన్న అమ్మాయిదే తెచ్చారా అని అడిగాడట ఆయన. హైమాలయంలో పూజ నేర్చుకునేదాకా తలనొప్పితో జ్వరంతో బాధపడ్డ శేషు ఆ తర్వాత ఆరోగ్యం పొందటమే కాక రావూరి ప్రసాదుతో వివాహం కావటం, పిల్లలు కలగటం అంతా హైమమ్మ ప్రసాదించిన జీవితం అంటూ మురిసిపోతుంది. యనమదల వెంకట సుబ్రహ్మణ్యం అనే కంటే బుద్ధిమంతుడంటేనే జిల్లెళ్లమూడి వచ్చే సోదరులకు అర్థమవుతుంది. అతనికి జ్వరం తరచుగా వస్తుండేది. ఎంతమంది డాక్టర్లకు చూపించారు, ఎన్నో ఊర్లు తిరిగారు. జ్వరం తగ్గదు, ఏం చేయాలో తోచదు. చివరకు అమ్మకు చెప్పుకున్నాడు తన బాధ. అమ్మ ఒక వారం రోజులు హైమాలయంలో ప్రదక్షిణాలు చేయమని చెప్పింది. మొదటి రోజు 3 ప్రదక్షిణాలు చేయటానికి ఇబ్బంది పడ్డ బుద్ధివంతుడు ఉదయం సాయంత్రం 108 చొప్పున 40 రోజులు చేశాడు. అప్పటి నుండి జ్వరం తగ్గింది. మళ్ళీ జ్వరం రాలేదు. హైమాలయంలో కళ్ళు మూసుకొని కూర్చుంటే బుద్ధిమంతుడు అన్నయ్యకు గులాబీ రంగు పావడ, ఓణి ధరించిన హైమ కొబ్బరి బొండం ఇవ్వబోయింది. బంగారు పట్టాలు వేసుకొని గల్లుమని నడుస్తూ కనిపించింది. ఆరోగ్యప్రదాయిని అయిన హైమను దర్శించుకున్న అదృష్టవంతుడు బుద్ధివంతుడు. చీరాల వాస్తవ్యురాలు శకుంతలమ్మ, మా అమ్మే శకుంతలమ్మ అంటే, క్యాన్సర్తో బాధపడుతున్నది. హైమను గురించి చాలామంది చెప్పగా విని జిల్లెళ్లమూడి వచ్చి హైమాలయంలో మండల దీక్షతో 40 రోజులు ప్రదక్షిణాలు చేసింది. హైమ కరుణ వల్లే తాను ఆ వ్యాధి నుండి బయటపడ్డానని చెప్పి నమస్కరిస్తుంది హైమకు. వల్లూరి జగన్నాథరావు గారు గుంటూరులో ప్రఖ్యాతి చెందిన ప్రధానోపాధ్యాయుడు. వాళ్ళ పెద్ద కుమారుడు వెంకటరమణకు క్యాన్సర్ వ్యాధి వచ్చింది. డాక్టర్లకు చూపించి భయపడి అమ్మ వద్దకు వచ్చారు. అమ్మ అన్ని విషయాలు అడిగి తెలుసుకొని, అది క్యాన్సర్ కాదేమోరా, హైమాలయంలో పూజలు అభిషేకాలు చేసుకోమని చెప్పింది. అమ్మ చెప్పినట్లు చేశారు వారు. క్యాన్సర్ జాడలేదు, ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పటికీ ప్రతి సంవత్సరం సకుటుంబంగా జిల్లెళ్లమూడి వచ్చి పూజ చేసుకొని వెళుతుంటారు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అంటారు. సూర్యచంద్రులను తన కళ్ళుగా తాల్చిన హైమమ్మ ఆరోగ్యాన్ని, అమృతత్వాన్ని ప్రసాదిస్తుందనటంలో ఆశ్చర్యం ఏమాత్రమూ లేదు. జగజ్జనని హైమవతి మహాదేవికి జై.